ఫ్రెండ్లీ పోలీస్ అంటూ మాటలు చెప్పే రక్షక భటులు నిరసనలు ఆందోళనలు జరిగినప్పుడు మాత్రం నిరసనకారులపై తమ ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. నిరసన వ్యక్తం చేసేది రాజకీయ నాయకులు కాకుండా విద్యార్థుల్లో, రైతులో, మహిళలో అయితే మాత్రం వారి పట్ల క్రూరంగానే వ్యవహరిస్తున్నారు. దీనికి సాక్ష్యమే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో. జీవో నెంబర్ 55ను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీలో గత కొన్ని రోజులుగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే నిరసనకారులను చెదరగొట్టే క్రమంలో పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. విద్యార్థులకు మద్దతు తెలుపుతూ ఈరోజు ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోని విద్యార్థులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉండగా ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఏబీవీపీ స్టేట్ సెక్రటరీ ఝాన్సీ పోలీసులను తప్పించుకుని పరిగెత్తారు. అయితే ఆమెను పట్టుకునేందుకు ఇద్దరు మహిళా పోలీసులు స్కూటీపై ఆమెను వెంబడించారు. దగ్గరికి చేరుకోగానే వెనుక ఉన్న పోలీసు ఝాన్సీని ఆపే ప్రయత్నంలో జుట్టును పట్టుకున్నారు. అయితే స్కూటీ రన్నింగ్లో ఉండటంతో ఝాన్సీ కింద పడిపోయారు. అయినప్పటికీ ఆ పోలీసు జుట్టు వదలకుండా అలాగే పట్టుకున్నారు. ముందున్న పోలీస్ బండిని వెంటనే ఆపేసింది. అయితే ఈ ఘటనలో విద్యార్థి నాయకురాలికి స్వల్ప గాయాలవగా బండిని వెంటనే ఆపేయటంతో పెద్ద ప్రమాదం తప్పింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈ ఘటన ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. ఒక విద్యార్థి నాయకురాలి పట్ల ఇంత దారుణంగా ప్రవర్తించాలా అని విద్యార్థులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంచెం కూడా కనికరం లేకుండా జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లడమేంటని మండిపడుతున్నారు. ఫ్రెండ్లీ పోలీసులమని చెబుతూ ఇలా కర్కశంగా వ్యవహరించడంపై సోషల్ మీడియాలో పోలీసులపై నిప్పులు చెరుగుతున్నారు నెటిజన్లు. అయితే అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములను నూతన హైకోర్టు నిర్మాణం కోసం ఇవ్వొద్దని విద్యార్థులు చాలా రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వానికి ఇచ్చే స్థలంలో పరిశోధనకు ఉపయోగపడే మొక్కలు ఉన్నాయని, అందువల్ల ఈ భూములను హైకోర్టుకు తీసుకోవద్దని డిమాండ్ చేస్తున్నారు. జీవో నెంబర్ 55 ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు, కళాశాల యాజమాన్యం, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కొంచెమన్నా ఇట్లా ఉంటుంది. ఎందుకు జుట్టు పట్టుకుని ఇట్లా ఉంటుంది మరి కొంచెమన్నా ఇట్లా ఉంటుంది. ఎందుకు జుట్టు పట్టుకుని Justice!